అసీం మునీర్ని చంపడానికి ఇంకెవరికి అవసరం ఉంటుంది? డీప్ స్టేట్ కాదనుకుందాం, కాసేపు డీప్ స్టేట్ చెప్పిన మాట్లాడండి, ఎవరికి అవసరం ఉంది? వాళ్ళ సైన్యంలోనే అవసరం. ఇతను యావజ్జీవము అతను ఫీల్డ్ మార్షల్ గా ఉంటున్నాడు. 5 సంవత్సరాలు ఇప్పుడు అతనికి, గతంలో 3 సంవత్సరాలే ఉండేవాడు ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాదు, ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, మూడింటి కూడా అతను చీఫ్ యూనిఫైడ్ కమాండ్ కి చీఫ్ అయ్యాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అతనికి టర్మ్ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. అంటే 10 సంవత్సరాలు ఈయన ఉంటే గనక ఆర్మీ చీఫ్ ఎప్పుడో జీవితంలో అవుదాము అనుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? పైపెచ్చు అతను ఫైజ్ హమీద్ అని చెప్పేసి వాళ్ళ మాజీ ఐఎస్ఐ చీఫ్ ని అతను శిక్ష వేసి అతన్ని మీద జైలు సెంటెన్స్ ఇష్యూ చేశారు. సో సైన్యంలో ఏముంటుంది, ఇతను వ్యతిరేకిస్తే మా గతి కూడా ఇదే కదా, రేపటి రోజు మమ్మల్ని ఇతను కూడా పక్కన పెడతాడు కదా, మమ్మల్ని జైల్లో వేయచ్చు కదా అనడం భయం. ప్లస్ మాకు కెరియర్ లో ప్రోగ్రెస్ ఉంటుంది, మేము ఇక్కడే రిటైర్ అయిపోవాలి, నా జీవితంలో నేను ఎప్పుడూ ఆర్మీ చీఫ్ అవ్వలేను. 1. 2, ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళ పరిస్థితి ఏంటి? మన జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలా, సైన్యం చేతుల్లోనే ఉండాలా, మనకంటూ ఒక స్వతంత్ర ఐడెంటిటీ ఉండదా అని చెప్పి వాళ్ళకు అక్కసు. కాబట్టి అంతర్గతంగానే మొత్తం జియావుల్ హక్ ఎవరు చంపారు? సిఏ కాదు దాంట్లో, ఎందుకంటే అమెరికన్ కూడా ఉన్నాడు ఆ హెలికాప్టర్, అమెరికన్ కూడా చనిపోయాడు. సరే చాలా కథనాలు ఉన్నాయి.